ఓకే, గ్రేట్ డే మాస్టర్స్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి చిరునవ్వుతో క్లాప్స్ కొడదాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనందరం నిజంగా ఈ సెషన్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక భవిష్యవాణిని అందించే సింహగర్జన చేసే మాస్టర్లే అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎసెన్షన్ అనగానే మనకేమంటే రెఫరెన్స్ అనేది పోద్ది మైండ్. ఏ బుక్ చదవాలి, ఎటు పోవాలి అంటే మన ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ నిన్ను ఒక్క చోట మాత్రమే లైన్లో నిలబడ్డాయి. కానీ 35,000 సంవత్సరాల తర్వాత భూతలం మీదికి నా సైనికుల కోసం వచ్చి వాళ్ళకి సింహ గర్జనని నేర్పించి భవిష్యత్తులో మనమే యుగాన్ని ప్రారంభించే వాళ్ళం. అధిరోహణ, అమరత్వం, మన సహజత్వం తెలియజేసిన అపూర్వ సహోదరుడికి, ప్రాజ్ఞుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓకే మాస్టర్స్, ఈరోజు మన మాస్టర్లు అందరూ వచ్చారు. సో అందరూ కొంత నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు. నేను కొంత నా జర్నీని కూడా షేర్ చేస్తాను. ప్లస్ ఈసారి ఏంటంటే గెట్ టుగెదర్ వర్క్గా చేస్తూ ముఖ్యంగా సిద్ధాశ్రమం అని పేరు వినే ఉంటారు మీరు. సిద్ధాశ్రమం పేరు విన్నారు కదా. మన యూట్యూబ్లో స్క్రోలింగ్ చేస్తే మనం అనుకునే కనపడితే నెక్స్ట్ అవే వస్తూ ఉంటాయి రకరకాలుగా. మన టెక్నాలజీకి కూడా సైకాలజీ ఉంది, కానీ పరమాత్ముడి దగ్గర ఏముంటుందంటే సత్యం ఉంటుంది. మరి అటువంటి తరుణంలో ఏ సిద్ధాశ్రమం కోసం మనం పరితపిస్తున్నామో, ఒక్కసారి ఆ విజన్స్ వచ్చినా బాగుంటుంది అని పరితపిస్తామో, హిమాలయాల్లో ఉన్న యోగులు ప్రవేశం కోసం పరితపిస్తుంటారో, మేము మా జర్నీలో సంవత్సరాల నుంచి ప్రయాణం చేసి సిద్ధాశ్రమము ఎక్కడో లేదనైనా రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్లో ఉంది అని గ్రహించాం మేము. దానికి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమరత్వం, మీరు ఏ బుక్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ నీ బ్రెయిన్ని ఎల్లో బ్రెయిన్లోంచి మిడ్ బ్రెయిన్లోకి, ఆ గాడ్ బ్రెయిన్ అనే వర్తమానంలో నిన్ను కూర్చోబెట్టుద్ది. అది ఏ బుక్ అయినా పట్టుకోండి మీరు. ఎసెన్షన్ అని ఒక్క పదం మీరు అడిగి ఒక్క బుక్ ఓపెన్ చేసి చూడండి. మాస్టరు ప్రత్యక్ష అనుభూతితో నీకు అందించే జ్ఞాన ప్రవాహం, అది మహిమాన్వితం. ఇవన్నీ అనుభవాలమ్మా. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా పొందిన అనుభవాలు. మనం ఎన్నో యుగాలుగా మనిషి ఈ భూతలం మీదకి వస్తూనే ఉన్నాడు, పోతూ ఉన్నాడు. కానీ రామ్తా మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మేము కొన్ని సంవత్సరాలుగా, నాకు 25 సంవత్సరాలకు పైగా పట్టిందమ్మా ఈ జర్నీలో. సో నేను నా వృత్తిని, నా వయస్సుని, కుటుంబాన్ని త్యాగం చేయలే. అప్పుడు అనుకున్నాను, అన్ని వదిలేసి అనుకున్నాను. కానీ అమరత్వ శాస్త్రం తెలిసే అటువంటి కుటుంబాలను ఎన్నైనా నిలబెట్టొచ్చని నాకు అర్థమైంది. మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ఎందుకంటే జర్నీ తెలియాలమ్మా. ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఎస్ఈ ఇండియాకి రావాలంటే తడబడుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొద్దిమంది యోధులం, దాంట్లో నేను కూడా ఉన్నానే సగర్వంగా చెప్తున్నాను. భాను మాస్టరు, సందీప్ మాస్టరు, ఇంకా కొద్దిమంది మహనీయులు, రామ్తా జ్ఞానాన్ని ప్రేమిస్తున్న ప్రేమికులు, దాన్నే అవపోసన పడుతున్న సాధకులు, దాంట్లో ప్రత్యక్షంగా ఉంటూ మాస్టర్గా అధ్యయనం చేస్తున్న వీరులు, మనమందరం కలిసి తెలియకుండా మనం ఒక పునాది వేస్తున్నాము. ఎందుకంటే మనం కోరుకునే ఒక విశ్వవిద్యాలయము, ప్రాథమిక పాఠశాల ఎక్కడో కాదు, అతి త్వరలో మనం ఇక్కడ స్థాపించుకోవాలి. ఎసెన్షన్లో పార్ట్ అది.
నిజంగా నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకున్నప్పుడు నాకు కార్ జర్నీలో ఎక్కడ ఏం అర్థం కాలే, కానీ భాను మాస్టర్ పక్కన కూర్చున్నప్పుడు నాకు 2 పాయింట్స్ క్లిక్ అయ్యాయి. మాస్టర్ చెప్పారు, సార్ ఇన్ని సంవత్సరాలుగా పరితపిస్తున్నాం, దాని వెనక మన వేదనలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, మధ్యలో మనల్ని మనం దూషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ప్రేమించుకున్న సందర్భాలు ఉన్నాయి, మనల్ని కొద్దిమంది అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే నాకు ప్రత్యక్షంగా చేసిన మా హీరో ఇంకా కొద్దిమంది ఈ మధ్యకాలంలో వచ్చారు, వీళ్ళందరూ కూడా నిలబడి పోరాటం చేస్తున్నారంటే దాని వెనుక మీరు యాదృచ్ఛికంగా వచ్చిన అడుగులు కాదు ఇక్కడ పడ్డవి, దాని వెనుక భగవత్ సంకల్పితం ఉన్నది. మీరు యాదృచ్ఛికంగా వచ్చారనుకుంటున్నారా? సందీప్ మాస్టర్ పెట్టారు, సార్లు క్లాసులు చెప్తారని అలా రాలేదమ్మా. మీ అడుగులో మీ ఆత్మ ప్రణాళిక ఉంది అని గుర్తించగలిగితే, దాన్ని నోట్గా చేసుకోగలిగితే ఎసెన్షన్లో ఒక పాయింట్ అప్లిఫ్ట్ అయినట్లే. అర్థమవుతుంది మీ అందరికీ? సో దీని వెనుక మేము చేస్తున్న ప్రయాణాలు ఒక్కొక్కటి గమనిస్తే నిజంగా ఆర్ఎస్ఈ అది పెయిడ్ క్లాసులు అనుకుంటున్నాం. అది ఎంత అపోహలకు గురవుతుందంటే ఒక్కొక్క పదాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఆ బుక్ ఎవరు అందించారమ్మా? పత్రి సార్ ఒక క్లాప్స్ కొడతాం. ఎందుకనగా దానికి ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది. దాన్ని సార్ అవపోసన బట్టి లేదు భవిష్యత్తులో నా శిష్యులు నా వాళ్ళకి ఒక మాస్టర్ నాలెడ్జ్ కావాలని ఆ రోజు విజన్ చేసి ఇచ్చాడు. పత్రి సార్ విజన్లో ఎసెన్షన్లో ఉన్న గ్రంథమే రామ్తా విజ్ఞానం. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే పత్రి సార్ ఎసెన్షన్లో రామ్తా విజ్ఞానం ఉందంటే దాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎసెన్షన్ ఉంటుంది. ఎసెన్షన్ అంటే మనకి రకరకాల వస్తువు ఉండొచ్చు, దాన్ని ఒక చిన్న క్లారిఫై చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జర్నీలో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్నంతా కొద్దిగా గ్యాదర్ చేసుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా మాస్టర్స్? మరి పత్రి సార్ని ఎవరు అందించారు? సదానంద యోగి మాస్టరుకి మనల్ని అందరినీ వెళ్తూ మీరు ఏకాకులుగా జీవించొద్దు, ఏకాంతవాసంలో మళ్ళీ మనం మిత్ర బృందంతో జీవిస్తామని చెప్పి వెళ్ళి ఆ గురు పరంపరతో మనకు కనెక్ట్ చేశారు. ఇది నగ్న సత్యం. సో అదేవిధంగా మనం ఈ పోరాటాల వెనక గమనిస్తే ఎసెన్షన్ ప్లస్ ఇమ్మోర్టల్, ఈ 2 అద్భుతమైన పదాలమ్మా. నిజంగా రామ్తా విజ్ఞానం అర్థమైతే బాహ్యంలో నువ్వు చేసే పనులు కాదు, నీ వ్యక్తిత్వం సాధన అవుతుంది, స్వయం యజ్ఞం అవుతుంది. ఏమవుతుంది మాస్టర్? వ్యక్తిత్వం సాధనలో ఉంటుంది, మరి స్వయాన్ని ఏం చేస్తున్నావు? దాన్ని యజ్ఞంలో ఉంచాలి. ఈ రెండింటిని సమన్వయం చేసేవాడే మాస్టర్. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ రెండింటిని సమన్వయం చేస్తున్నాను అన్న ఆలోచన వచ్చిందంటే నీ ఆలోచనతో పాటు నీ కాంతి క్షేత్రం, నీ యొక్క ఆ బ్లూ బాడీ యాక్టివేషన్, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మూవ్ ఆన్ అవుతాయి. సింపుల్గా చెప్తాను, నాకు బాబున్నాడు, వాడికి అనారోగ్యం ఉంది, నేను హీల్ చేయాలి. తండ్రిగా హీల్ చేయొచ్చమ్మా? ప్రత్యక్షంగా చేయొచ్చు. ఎందుకంటే పిల్లవాడికి నాకు ఉండేది అన్కండిషనల్ లవ్. పాత్రను తీసేస్తే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటమ్మా? అన్కండిషనల్ లవ్. వాడు నన్ను ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఈ భూతలం మీద ఎన్నోసార్లు వచ్చాను, ఈ తండ్రి ద్వారా నాకు ఆధ్యాత్మిక క్షేత్రంలో శిఖరాగ్రంగా ఉన్న ఆ అమరత్వము, శాశ్వత స్మృతి పదంలో ఉన్న అధిరోహణము నాకు అందిస్తాడు అని నన్ను ఎంచుకొని వచ్చాడు కదా. అది ఆయన సోల్ ఎమర్జింగ్లో ఆ జర్నీ చేస్తాడు. ఈలోపు ఆ పిల్లవాడికి నేను ఏదైనా చేయొచ్చు. ఏం చేయొచ్చమ్మా? వ్యక్తిత్వానికి సాధన నేర్పించాలి, స్వయానికి యజ్ఞం నేర్పించాలి. నా పిల్లవాడికి అదే నేర్పిస్తాను. వ్యక్తిత్వంలో గెలవాలి, స్వయంలో ఎదగాలి. ఈ రెండింటిని సమన్వయం చేస్తున్న ఒక పుస్తకం పేరే మాస్టర్ పుస్తకం. ఆ మాస్టర్ పుస్తకాన్ని కనుక మీరు కనుక కరెక్ట్గా అధ్యయనం చేస్తే అధిరోహణ నాకు సాధ్యమే అని మీరు నోట్స్ రాసేస్తుంది, ఈ పెన్ను రాసేస్తుంది తెలియకుండా. పదం ఏమవుతుందంటే అక్కడ ప్రయోగం అవుతుంది.
పదం ప్రయోగమైనప్పుడు మస్తిష్కం ఉద్ధరణ జరుగుతుంది. మస్తిష్కం ఉద్ధరణ జరిగిందంటే అది నీ స్వయం ప్రజ్ఞలో అనుష్ఠానం అవుతుంది, పాదం అవుతుంది అని మనకి చక్కగా ఒక్కొక్క పాయింట్ విడమర్చి చెప్తూ ఉన్న మాస్టరు రామ్త జ్ఞానంలో మొత్తం అవపోసన పడతామా శూన్యం అన్నది చాలా అద్భుతం. ఆయన దానికి ఇచ్చిన నిర్వచనాన్ని కనుక మీరు అవపోసన పడితే, వైడ్ ఫోకస్ కనుక మీరు చేయగలిగితే జీవితంలో అసాధ్యమంటూ ఏది లేదు, సర్వం నాలోనే నిబిడీకృతమైందనే అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ ఎటువంటి ప్రయోగాలు చేస్తామనేది మన ఛాయిస్ మీద రెస్పెక్టబుల్గా ఉంటుంది. అందుకే రామ్త విజ్ఞానంలో శూన్యం అన్నదానికి తాను ఇచ్చిన నిర్వచనం, ఈ భూతలంలో ఎంతమంది ఏమిచ్చారో నాకు తెలియదు, సైన్స్ కూడా ఏదో ఇచ్చి ఉన్నది, కానీ ఆ ఒక్క నిర్వచనాన్ని గనక స్వీకరించగలిగితే మనలో అద్వితీయమైన దైవత్వం మేల్కొంటుంది. ఆ ఒక్క వైడ్ ఫోకస్లో గనక ఉన్నట్లయితే ఈ ఎసెన్షియల్స్ మార్గం నా వ్యక్తిత్వం యొక్క ప్రజ్ఞ అందించలేదు, నా స్వయం ప్రజ్ఞ అందిస్తుంది. అక్కడ నాకు రూట్ మ్యాప్ దొరుకుద్ది. ఎక్కడ దొరుకుద్దమ్మా? నా శూన్యం అన్నది నాకు గుప్తనిధి అని గుర్తించగలిగితే, నా దేహములో ఉన్న ప్రతి అణువు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఎలా ఉంటాయో దాంట్లో ఒక కేంద్రకం కూడా ఉంటుంది. ఆ కేంద్రకం నా కర్త అని గుర్తించగలిగితే నా దేహం ఇది దేవాలయం, నేను కోరుకున్న ఏ స్థితినైనా అందుకునే సామర్థ్యం నాకు ఉంది అని నువ్వు అప్పుడు ఏకాంత వాసంలో ప్రకృతి ప్రేమికుడిగా మారినప్పుడు అన్నీ సుసాధ్యమే అని ఆ తండ్రి చెప్పే ఒక్కొక్క పదం గనక వింటే, నిజంగా ఈరోజు కూడా నేను నేర్చుకునే ఒక్క పదాన్ని ఈరోజు ఏమైపోతానంటే వైట్ పేజీలో ఒక విద్యార్థిని అయిపోతాను. ఫ్రెష్ మైండ్. అప్పటిదాకా తీసుకున్న జ్ఞానం ఏమవుతుందంటే నాకు ఒక తల్లి వేరవుతుంది. ఆ ఫ్రెష్ మైండ్ నుంచి నేర్చుకోగలిగితే నిజంగా నాకు స్ఫూర్తి అవుతుంది, మీకు అది ప్రయోగం, ప్రయాణం అవుతుంది. అందుకే అంత రామ్త విజ్ఞానం మీరు నిజంగా టచ్ చేసి ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు ఒక డే క్రియేషన్ కనుక నువ్వు కరెక్ట్గా కనెక్ట్ కాగలిగితే, కొంత టైమ్స్ కనెక్ట్ చేయాలి. దాంట్లో పర్సనాలిటీని, నీలో క్యారెక్టర్ని, డైరెక్ట్ని సెపరేట్ చేసే ఒక నైజం వచ్చేస్తుంది. అప్పుడు ఉంటుంది దాని యొక్క ఆ మజా వేరు ఉంటుంది సార్. ఎంత మరి అటువంటి ప్రయోగాలు మనకి యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చాడు. ఎవరిచ్చారు సార్? రామ్త మాస్టర్. నాయన ఇవన్నీ ఉన్నాయి, కానీ మీరు దీంట్లోకి ప్రవేశించాలంటే నాకు మీ ఎలిజిబిలిటీ తెలియాలి అని. ఒక ఆర్ఎస్సీలో చేరాలంటే మనం ఖచ్చితంగా పేమెంట్తో చేయాలి. ఆ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. తర్వాత నువ్వు అడ్వాన్స్ కోర్స్ చేసేటప్పటికి అవి తగ్గిపోతాయి. ఎందుకు ప్రమాణపూర్వకంగా స్కూల్లోంచి చేయమంటామంటే, మాస్టర్ యొక్క పర్యవేక్షణలో నేను ఉంటాను. ఎక్కడుంటానమ్మా? మరి మాస్టర్ ఎట్లా ఉన్నారు? గురువులు ఉన్నారు. ఇప్పుడు గురువుల పరంపర అంతా ఓకే, అది లిమిట్ అయిపోయింది, అది ఓల్డెన్ పేజ్. మనం న్యూ పేజ్లోకి వచ్చాం. ఆ గురువు ఎట్లా ఉన్నాడంటే ప్రాజ్ఞుడుగా ఉన్నాడు, పరోక్షంగా ఉన్నాడు, అనుభూతి క్షేత్రంలో ఉన్నాడు అని అర్థం చేసుకోగలిగితే ఆయనకి నాకున్న సంబంధం మధ్య ఉన్నది ఎసెన్షనే. ఆయన నాకు ఏమందిస్తున్నాడు? రన్నర్స్ రూపంలో అందిస్తాడు. నీకు ఎప్పుడు నేను రన్నర్స్ పంపించడం కాదు, ప్రకృతి భాష నేర్చుకో అన్నాడు. ఈ పంచభూతాలు నేర్చుకుంటే అవి నాతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. అవి నాతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నా ఆలోచన సంవిధానం ఎల్లో బ్రెయిన్లోంచి మిడ్ బ్రెయిన్ నుంచి ఆ గాడ్ బ్రెయిన్, ఆ జర్నీ మనకు కనపడుతుంది. విజన్స్లో చూస్తాం. అది నా అంతర్లీనంగా జరిగే ఆ ప్రయాణాన్ని సినిమా చూసినట్టు చూడొచ్చు. నైట్ డే క్రియేషన్లో నీకు పట్టు సాధిస్తే, నేను చెప్తున్నాను, నువ్వు పట్టు సాధించకపోతే, సార్ నేను ఉదయం అనుకున్నాను, సాయంత్రం కాలేదు, ఉదయం అనుకున్నాను. ఎస్టర్డే కన్జ్యూమ్స్ టుడే. ఈరోజు నేను ఎంత జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్నానో అది నా మస్తిష్కాన్ని అలంకరిస్తుంది. ఆ అలంకరించే జ్ఞానమే నాకు భవిష్యత్తు యొక్క బహుమానాన్ని అందిస్తుంది. అందుకే రామ్తా మాస్టర్ యొక్క జ్ఞానంలో పదాలు ప్రత్యేకంగా ఉంటాయి, పేటెంట్ వేలో ఉంటాయి. అంటే ఆయన ప్రయోగించాడంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చైతన్యం మనం ఎన్ని సంవత్సరాల నుంచి వినట్లే మాస్టర్, అయినా సరే మన అడుగులు అక్కడక్కడే తడబడుతూ ఉన్నాయి. అందుకే మాస్టర్ చెప్పారు, నేను ఆల్రెడీ ఈ జ్ఞానం ఇక్కడ ఉంటే నేను రావాల్సిన అవసరం లేదు, కానీ
ఆ జ్ఞానం అక్కడ కొద్దిగా ఉంది. మీరు మృత్యువు న్యూస్ ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. మృత్యు అనేది ఎందుకు బోరు కొట్టట్లే? ఆయన వేసిన క్వశ్చన్ సార్. మీరు ఇన్ని జన్మలుగా మృత్యువు అనే అనుభవాన్ని పొందుతున్నారు కదా, దాని మీద మీకు ఎందుకు బోరు రాలేదు? ద ఫైన్ క్వశ్చన్. తడబడతాం, ఏంటి మృత్యు అనేది బోరింగా? ఇంకొకటి ఉంటుందా? ఆ బ్రెయిన్ వర్కింగ్ స్ట్రాటజీ ఉంటుంది చూడరు, అది సార్ ఎసెన్షియల్ అంటే. అక్కడ ఏముండాలి? అక్కడ మానవ ప్రజ్ఞ కాదు పరిచయం కావాల్సింది, శరణాగతి. ఏముండాలమ్మా? ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానంలో నువ్వు కూర్చొని నాకు ఆ ఎసెన్షియల్ ప్రక్రియలో ఉన్న మాధుర్యాన్ని అందించు ఓ మహిమాన్వితుడా అని చిన్న ప్రేయర్గా నువ్వు రాసుకొని కూర్చొని ఎఫర్ట్స్ చేస్తే ఆ అనుభవాలు ఇన్ని జన్మలుగా ఉన్న ఏ పుస్తకాల్లో దొరకని ప్రజ్ఞ నీ సొంతమవుతుంది. అందుకే నేను ఎప్పుడు నోట్స్ రాసుకోండి. అన్ని గ్రంథాలు చదివారు, కానీ నీకంటూ ఒక చిన్న గ్రంథం ఉండాలి, చిన్న వాక్యాలు నీ నుదిటి భాగాన్ని ప్రేరణ కలిగించాలి అని రాయండి సార్ అని చెప్తూ ఉంటాను. కానీ రాస్తూ ఉంటారు, వెనక ఏదనుకున్నా రాయమని చెప్తాను. రాయడం వల్ల ఏమవుతుందమ్మా? రాయడం వల్ల ఏమవుతుంది? చిన్నప్పుడు అంతే కదా, మనం ఆలు వీళ్ళు రాసాము, ఏబిసిడీలు రాసాము, విద్యాలయాలకు వెళ్ళాము, డాక్టర్స్ కోర్సు చదివాము, ఇవన్నీ ఇది నేను అనుకుంటున్నాం. మరి ఆధ్యాత్మిక క్షేత్రంలో నా నిజతత్వాన్ని, నా సహజత్వాన్ని, నా భవిష్యత్తుని, నా ఎసెన్షన్ని, నా ఇమ్మోర్టాలిటీని, వీటిని పదాల రూపంలో పొందుపరుచుకుంటూ పోతే ఒక 10 yearsలో ఏమవుతాం మాస్టర్? మనం మాస్టర్స్ అవుతాం. ఏమవుతారు సార్? ఆ మాస్టర్ యొక్క ప్రజ్ఞ ఏమవుతుందంటే ఇక ప్రయోగాల్లోకి వెళ్ళిపోతుంది. ఎసెన్షన్లో ఉంటావా, ఇమ్మోర్టాలిటీలో ఉంటావా? మానవాళిని పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలని పరిష్కరించడం కోసం ప్రయాణం చేసింది బాహ్యంలో కాదు, నీ అంతరంగంలోకే. ఆ విలువైన జ్ఞానం నీ మదిలో నిక్షిప్తం అయ్యిందంటే ప్రతి ఆలోచన సంకల్పమవుతుంది, అస్త్రమవుతుంది. అస్త్రాలు ఎక్కడున్నాయి మాస్టర్? మనలో ఉన్నాయి. జ్ఞానం ఔషధము అని చెప్తే అందరూ ఇంకా అర్థం కావట్లే. ప్రకృతి ఔషధం, అల్లోపతిలో ఔషధం, అన్ని ఔషధాలు ఉన్నాయి, ఆయుర్వేదికంలో ఔషధం ఉంది. మరి జ్ఞానం ఔషధము ప్రయోగాలు చేద్దామంటే ఆలోచిస్తుంది వ్యక్తిత్వం. గుర్తుపెట్టుకుందాము, జ్ఞానం అన్నది ఔషధం. ఎవరికి? మాస్టర్ జర్నీలో ఉన్నవాడికి. నేను వింటున్నాను చూస్తున్నాను కాదు, వింటున్న ప్రతి పదం నా అంతరంగంలో నిక్షిప్తమై అది విత్తనంగా మారి నేను కొంతకాలం దాన్ని పోషించగలిగితే అది వటవృక్షమవుతుంది, కల్పవృక్షమవుతుంది. ఒక్క ఆలోచన స్వీకరించండి. అది ఆరోగ్యమా, ఆర్థికమా, ఈ ప్రపంచానికి సేవ చేయడమా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇది చేయాలి, ఇది చేయొద్దు అని చెప్పారా ఏమైనా మాస్టర్స్? మరి ఇది చెయ్యాలి, అది చేయొద్దు అంటే పత్రి సారు పొలిటికల్ పార్టీని ఎందుకు స్థాపించాడు? ఎందుకు స్థాపించాడమ్మా? ఎగనెస్ట్ కదా. బ్రేక్ ద రొటీన్. ఒక ఆధ్యాత్మికవేత్తకు కావాల్సింది ఏంటి? బ్రేక్ ద రొటీన్. అది హై ఫ్రీక్వెన్సీలో పెట్టాడు. అర్థం కాలే, మానవత్వానికి అర్థం కాలే, మహిమాన్వితులకు అర్థమైంది. మరి మన దేశంలో పరిపాలించే యోగులు లేరా అంటే ఉన్నారా లేదా మాస్టర్? యోగులు ఉన్నారు. ప్రజెంట్ అంతా యోగిక్ నాలెడ్జ్లో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో రామ్తా సోల్జర్స్లే ఈ భూతలాన్ని పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది విజన్. సందీప్ మాస్టర్ ఒక విద్యా ఆర్థికవేత్తగా, భాను మాస్టర్ ఒక ప్రధానమంత్రిగా, మన లేడీస్ అందరూ ఒక మంత్రివర్గ సభ్యులుగా ఉంటే ఎట్లా ఉంటుంది మాస్టర్? ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ ఎసెన్షియల్ సార్. అంతవరకు ఎక్స్ట్రీమ్గా ఎందుకు ఆలోచించినట్టంటే ఇంకా ఏమైపోతామో, ఇవన్నీ వదిలేస్తే ఏమైపోతుందో తెలియని ఆ భయం, ఆ కూరల్లో కొట్టుమిట్టాడుతున్న భయం. మాస్టర్ చెప్తారు, నా దగ్గరకు వచ్చే వాళ్ళు తెలుసు ఫింగర్ టిప్స్లోనే ఉంటారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆ పర్సనాలిటీ జోన్లో ఉపయోగించాడు, నో ప్రాబ్లం, కానీ వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను. అసలు అన్కండిషనల్ లవ్ని నేను రామ్తా మాస్టర్లో చూసినంతగా నేను ఎక్కడ చూడలేదు మాస్టర్. నేను సైన్స్ స్టూడెంట్ని,
మ్యాథ్స్ ఓరియంటేషన్లో 20 ఇయర్స్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వరకు చెప్పిన వాడిని. నేను జాబ్కి రిజైన్ చేశాను. ఆ జ్ఞానం మీద ఉన్న భక్తితో, ఆర్తితో ఏది ఏమైనా సరే, ఎవరు ఎటుపోయినా సరే, ఈ జ్ఞానములో కోర్ పాయింట్స్గా ఉన్న ఆ ఫర్ ఎవర్ అన్లిమిటెడ్ మీద ప్రయోగాలు చేయాలంటే బ్రేక్ ద రొటీన్ అన్నది నా జాబే నాకు అడ్డుపడ్డది. ఏమవుతుంది చేశాను మాస్టర్. ఎందుకంటే మనం టైరెంటిక్ నేచర్లో ఉన్నాము. ఇది నగ్న సత్యం. ఫస్ట్ మనల్ని మనం అంగీకరించాలి. మన ఆరోగ్య వ్యవస్థలందరూ కూడా టైరెంటిక్ నేచర్లో ఉంది. మన ఎడ్యుకేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసు, మన పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయో తెలుసు. కానీ వీటన్నిటి మీద మనం ఒక చిన్న అడుగులు వేస్తున్న మనం భవిష్యత్తు ప్రణాళికలు సాధించవచ్చు అంటే రామ్తా మాస్టర్ ఎస్ అని చెప్తాడు. మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒక బుక్ని రివిజన్ చేసేటప్పుడు ప్రతిదాన్ని ఒక ఎఫర్ట్ఫుల్ తీసుకుంటాడు. ఇమ్మోర్టాలిటీని డ్రీమింగ్ చేయవచ్చా? ఎస్. ఏమన్నారు సార్? నా డ్రీమింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇమ్మోర్టాలిటీని డ్రీమింగ్ చేయవచ్చా? ఎస్. ఎస్ అన్న తర్వాత ఆయన చెప్పిన మళ్ళీ చేస్తే అంతగా మళ్ళీ పర్సనాలిటీ రావచ్చు కదా. ఫోకస్. శూన్యము నుంచి ఆలోచన స్వీకరించి అంతరంగంలో స్థితం చేసుకోగలిగితే నా మహాప్రజ్ఞ నాకు ఆ పంచభూతాలలో నుంచి అది పంచతంత్రగా మారి నాకు విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇంత జర్నీ చేయాలి మాస్టర్. ఆలోచన మార్పు అంటే దాని వెనుక ప్రయోగం ఉంది, ఒక ప్రయోగశాల ఉంది. మాస్టర్ మాత్రమే ఆలోచనను మార్చి దాన్ని అధిరోహించగలడు. దీని వెనుక స్కూల్ మాస్టర్. ఇది విద్య, వేద విద్యలు అంటాం. ఏ విద్యాలయంలో నువ్వు ప్రవేశించుకుంటా అక్కడ కొద్దిగా ఉంటే మనం విద్యావేత్తలం ఎప్పుడవుతాం? మన పిల్లల కోసమే ఒక మంచి మంచి స్కూల్స్ మనం ఎఫర్ట్ చేసి చూస్తూ దాంట్లో వేస్తాం. మరి మనం మన సమయాన్ని ఈ భూతలంలో ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నాం, మనం ఎక్కడ మనం టైంని వెచ్చిస్తున్నాం? ఆ కోర్ పాయింట్ మీద నిలబడ్డమే ఎసెన్షన్లో ఒక పార్ట్. అన్ని జర్నీలు చేశాను. ఇక నా మనసు, బుద్ధి, తనువు దేని మీద నిలబడి ఉంటుంది, ఏ తత్వం మీద నిలబడి ఉంటుంది అని ఒక్కసారి నిలబడి నువ్వు ప్రయాణం చేయగలిగితే అక్కడే ఈ మార్గాలు అర్థమవుతాయి. మనం ఎంచుకున్న మార్గం అమరత్వం, శాశ్వతత్వం. ఇది మన నినాదం. ఏంటి మాస్టర్స్? ఈ భూతలం మీదకి ఇన్నిసార్లు మరణించినా సరే నేను మళ్ళీ మేల్కొన్నాను కదా, దాంట్లో ఒక మహాయోగం ఉంది. అసలు నన్ను మరణించే, బాహ్యంలో నన్ను కృంగి కృషింపజేసే శక్తి బాహ్యంలో లేదు, నాలో ఎక్కడో ఆ సాంఘిక ప్రజ్ఞలో ఉంది అని అర్థం చేసుకోగలిగితే అమరత్వం, అధిరోహణ మానవాళికి సుసాధ్యం. మాస్టర్ ఇంకేం చెప్తారంటే ఆ టైరెంటిక్ నేచర్లో ఇవన్నీ ధ్వంసం చేశారని చెప్తారు. మరి దాంట్లో ఏం పెట్టి ఉంటారు అని గమనిస్తే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ బీయింగ్, ఈ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని చెప్పారు. ఏమని చెప్పారు సార్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ బీయింగ్. ప్రతి మానవుడు కూడా ప్రాజ్ఞుడే అని అన్ని గోడల మీద ప్రాజ్ఞులు పెట్టగలిగితే మన మస్తకాలయం ఇంట్యూషన్ పాటలో అందుకుంటుంది. అది అంటే కేవలం మన మానవ ప్రజ్ఞ ఒకటే పనిచేస్తుంది అనుకున్నాం. ఇక్కడ మన స్వయం కూడా ఇక్కడ రన్నింగ్లో ఉంటుంది. మన ఆత్మక్షేత్రం కూడా ఎదురు చూస్తుంది, అది కూడా పార్టిసిపేషన్ అవుతుంది. అందుకే మనకి ఎఫర్మేషన్స్ ఇచ్చారు మాస్టర్. వాటి కనుక అందుకొని ప్రయాణం చేస్తే ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సత్ఫలితాలు. నేను ఒక 25 ఇయర్స్గా నేను జాబ్ చేస్తూ నాను జాబ్కి రిజైన్ చేసి నేను మళ్ళీ ప్రతి మానవుడికి అంటే ఆర్థిక స్వేచ్ఛతో ఇబ్బంది పడుతున్నా. సార్ మీరు ఇంత చెప్తున్నారు ఆర్థిక స్వేచ్ఛలో మార్గాలు ఉన్నాయంటే నేనే ప్రయోగం చేసి ప్రయాణం చేసి మీరు నిజంగా మీ కాలాన్ని గనక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకున్న జ్ఞానము శక్తి మేరకు మీకు ఈజీగా నెలకి ₹1,00,000 సంపాదించే మార్గం ఏర్పాటు చేస్తానని నేను ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది పరోక్షంగా దాడి చేస్తున్నారు. ఇది రామ్తా విజ్ఞానం అర్హత నుంచి లభిస్తూనే ఉంటుంది. కానీ వ్యక్తి నిలబడాలంటే ఏముండాలి సార్? ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. ఒక మాస్టర్ ఎప్పుడు ఆర్థిక స్వేచ్ఛ ఎట్లా ఉండాలి, ఆ బేసిక్ నాలెడ్జ్ మీద అవగాహన ఉండాలి. అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, మన నాలెడ్జ్ నుంచి ఎట్లా పోషించవచ్చు, అవి ప్రయోగాలు చేస్తేనే అవి మేలుకుంటాయి అని ఆ మహిమాన్వితుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా
మనకి శిరోధార్యం. శిరస్సు వంచి నమస్కరించి ఆ జ్ఞానంలో నిజంగా కొంత ప్రయాణం చేయగలిగితే నిజంగా అర్థమవుతుంది, నిజంగా ఇంత శక్తి నాలో ఉందా. ప్రయోగం చేయమంటారు మాస్టర్. బలవంతంగా విశ్వసించమాకండి, మీరు కొంతకాలం ప్రయోగం చేయండి. విపరీతంగా నీ వ్యక్తిత్వం ఎన్నిసార్లు అడ్డుపడుతుంది నీకు గుర్తుపడతావు. నీ వ్యక్తిత్వం నిన్ను ప్రత్యక్షంగా అడ్డుకునే విధానం నీకు విజనరీస్లో కనపడుతుంది. ఆ సాంఘిక ప్రజ్ఞ యొక్క వైవిధ్యం విరుద్ధం ఎంత దూరంగా ఉంటుందంటే అన్ని కండిషన్స్లో ఓకే అంటది. నువ్వు అమరత్వ శాస్త్రం పట్టుకోగానే నీ మీద దాడి చేస్తుంది. అది వీలుంటే టెంప్టేషన్ చేస్తుంది, మృత్యు వరకు టెంప్టేషన్ చేస్తుంది. అంత వివక్షత మనలోనే కొలువైంది నాయనా. నో ప్రాబ్లం, దాన్ని ఈ జన్మలో మనందరం డీకోడ్ చేద్దాం. మీరు నిలబడి పోరాటం చేస్తే మీకు అభయహస్తాన్ని ఇస్తూ నేను చివరి వరకు నడిపిస్తాను అని అక్కడు తను అవ్యక్తంలో నుంచి జ్ఞానాన్ని వ్యక్తంలో ఉన్న మనకి అందిస్తూ తాను పోషిస్తున్న దివ్య పరంపరలో అమరత్వం, అధిరోహణ కీలకాస్త్రాలు. ఏంటంటే అమ్మా? అమరత్వం, అధిరోహణ. అమరత్వం నాకు సాధ్యమా అంటే వ్యక్తిత్వం మనల్ని వెక్కిరిస్తుంది. అసలు ఆ పదాన్ని వింటేనంటే ఆహా అంటుంది. బయట నువ్వు దైవాన్ని అంటే ఈ సమాజం ఇంకా ఎన్ని సంవత్సరాలకు అంగీకరిస్తుందో, అంగీకరించని యుగంలో ఉన్నాం. అయినా సరే కొద్ది మంది మహనీయులు, భవిష్యత్తును వాని దర్శిస్తున్న ప్రాజ్ఞులు, రామ్తా సైనికులు ఇక్కడ అడుగు పెట్టారు అంటే వాళ్ళ ఆలోచన సంవిధానాల్లో అమరత్వం, శాశ్వతత్వం, ఈ అధిరోహణ అన్నది ఇన్బిల్ట్ క్వాలిటీగా ఉన్నాయి. కాబట్టే మనందరం ఇక్కడ కలిసి ఉన్నాము. ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే మాస్టర్, సబ్జెక్ట్ అనేది అంటే చాలామంది చెప్తారు కాబట్టి అది కొద్ది టైం తర్వాత మన ఇంద్రియ జ్ఞానం ఏంటంటే డల్ అవుతుంటుంది. కొద్దిగా రెఫరెన్స్గా తీసుకుంటూ, ఒకటి నేను చెప్తున్నది ఏంటంటే మనం వ్యక్తులం కాదు, మనం కుటుంబ వ్యవస్థలుగా మారాలి. మన కుటుంబాలన్నీ కొంత లౌకికంగా ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక కుటుంబాలు చాలా అవసరం. దీంట్లో కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ కొన్ని ప్రయోగాలు చేశాను. నేనేం చేశాను సార్, డెత్ని పోస్ట్ పోన్ చేసే కెపాసిటీని, ఆ ఫ్రీక్వెన్సీని పట్టుకునే కెపాసిటీ నాకు ఉందని చెప్పగలను సగర్వంగా. ఇంకోటి, ఒక సోల్కి ఎట్లా వెల్కమ్ చెప్పాలి, నేను కొన్ని ప్రయోగాలు చేశాను. ఒక సోల్కి అద్భుతంగా ఆ ఎలెక్జర్ కాల్ లవ్లో ఉంటుంది, ప్లస్ రామ్తాలో ప్రతిదీ ఈ బుక్ ఆ బుక్ అని కదా, ఏ బుక్ చదివినా జ్ఞానామృతం కురుస్తూనే ఉంటుంది. ఆ బుక్ తీసి ఆడ కూర్చుంటే నీకు కావలసిన సమాచారం, నీకు కావలసింది ఆయన అందిస్తూనే ఉంటాడు. సోల్స్కి వెల్కమ్ చెప్పాలి. ఎటువంటి సోల్స్ కమ్మా? ఎదురు చూస్తున్నాయి, కొన్ని వేల సోల్స్ రెడీగా ఉన్నాయి ఈ జ్ఞానం కోసం. మనమందరం ఎస్కార్ట్స్గా వచ్చి ఉన్నాము. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మరి సందీప్ మాస్టర్ చెప్పిన ఆ ప్రణాళిక, తన అంతరంగం నుంచి ఉదయించిన ఓ భవిష్యవాణిలో ఉన్న అస్త్రాలు ఏంటి సార్? అది ఎసెన్షియల్. దాన్ని విపరీతమైన ప్రయోగాలు చేయాలి. ఎంత ప్రయోగాలు చేయాలంటే అసలు సాధనను మర్చిపోయి యజ్ఞంలో తన్మయత్వం కావాలి, అంతగా వెళ్ళిపోవాలి. సాధన ఒక పరంపర వరకు తీసుకొని వదిలేస్తుంది, కానీ ఆ యజ్ఞం తన్మయత్వాన్ని, తపనని పెంచి నువ్వు దేహానివి కాదు, భగవత్ స్వరూపానివి, శ్రీమన్నారాయణ యొక్క పాదానివి అని నీ అనుభవంలోకి వచ్చినప్పుడు అది దేహం కాదు, ఆ అనుభవాలు వేరుంటాయమ్మా. సో అవి ఈ పదాల్లో పొందుపరచడం కూడా ఇట్ ఈస్ నాట్ రైట్ వే. అది యూ హ్యావ్ టు జర్నీ టువర్డ్స్ జర్నీ. సాధనలో నుంచి మనం ఎక్కడ జర్నీ చేయాలి సార్? సాధనలో నుంచి యజ్ఞంలోకి అడుగు పెట్టామంటేనే మనం ఎసెన్షియల్ పార్ట్ని అందుకుంటున్నాము. ఇది డీకోడ్ చేయబడుతుంది ఇక్కడ. ఇది అర్థం కావాలంటే, ఈ భాషా పరిజ్ఞానం అర్థం అంటే బేసిక్ నాలెడ్జ్, రామ్తాలో ఉన్న నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్, అది కనుక తీసుకుంటే అతి త్వరలో, లాంగ్ జర్నీ కాదు, షార్ట్ జర్నీలో ఎవ్రీడే ఫ్రూట్స్ పొందొచ్చు. ఎవ్రీడే ఫ్రూట్స్, ప్రతిరోజు కూడా ఫలాలు పొందొచ్చు. నిత్య కళ్యాణం పచ్చతోరణం, రామ్తా విజ్ఞానం. ఏంటి సార్? నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఈరోజు నువ్వు ఇంత నేర్చుకున్నావు, ఆ ఈవినింగ్ వరకు ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఫ్రూట్స్ ఏం కనపట్లేదు సార్, ఈవినింగ్ మీరు అంటున్నారు ఫ్రూట్స్ వస్తాయంటే, ఫ్రూట్స్ కనపట్లేదంటే నీకు రాబోయే ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అది నేర్పిస్తాడు. అంటే నువ్వు ఓడిపోవడం అంటే ఎప్పుడు గెలుపు 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 కాదు సార్, అది పాక్షికం అంటాం. పరిపూర్ణత్వం అంటే ఓటమిలో కూడా
అనుభవ పాఠాలు నేర్చుకోవడం రావాలి. మస్తిష్కము బ్యాలెన్సింగ్ కావాలంటే సమత్వ బుద్ధి యోగములో మనం ముందడుగు వేయాలి. సో అతి త్వరలో మనందరం రిట్రీట్గా మనం చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్స్. భవిష్యత్తులో మాస్టర్సు నా మిత్రుడు, నా చిరకాల ఆత్మ, నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఆయనతో నాకున్న పరిచయము. అంటే ఎన్నో మేము చూసిన ప్రయాణంలో 25 సంవత్సరాలుగా ఈరోజు ఈ మాత్రం నిలబడ్డామంటే ఆ రోజు మేము ఎవరైనా మాటలు చెప్తే వినేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు. ప్రత్యక్షంగా తిట్టేవాళ్ళు, పరోక్షంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కొద్ది జరుగుతున్నాయి. సార్ నేను ఏమని చెప్తున్నా అంటే అందరం అన్ని కుటుంబాలుగా తయారవుతున్నాం. దీనికి ఆర్ఎస్సితో లింకప్ చేసుకొని నేను లాస్ట్ ఇయర్ నేను గురు పౌర్ణమి రోజు నేను ప్రత్యక్షంగా చేశాను. ఆ ఫ్లాగ్ హోస్టింగ్లో దాన్ని ఏమంటారు మాస్టరు, సింబల్ ఉంది కదా, ఏలియన్ సింబల్ ఉంది కదా మాస్టర్ది, అది నేను జెండా ఎగిరేసి వాళ్ళకి పంపించాను. సార్ ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు నిజాయితీగా రామ్తా ప్రజ్ఞని అందుకోవడానికి మేము పరితపిస్తున్నాం, మీ అందరం రెడీగా ఉన్నామంటే ఎస్ కంగ్రాచ్యులేషన్ పెట్టారు. నాకు క్రాప్స్ తెలుసు కదా మీకు, అది పెట్టారు. అది నేను హైడింగ్ నాలెడ్జ్ని తీసుకెళ్ళట్లే, అది ఓపెన్ నాలెడ్జ్ నుంచి తీసుకెళ్తున్నాను. ఇది మనందరికి అర్థం కావాలి. అతి త్వరలో దీనికి ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తే మనం అప్పుడప్పుడు కలవడం కాదు సార్, నిత్య విద్యార్థిగా ప్రతిరోజు నేర్చుకునే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మనందరం ఏం చేయాలి అన్నది సంకల్పంలో విత్తనాలను నాటుతూ వ్యక్తిగతంగా భౌతిక క్షేత్రంలో ఏం చేయాలని రచన చేసుకుంటే ఒకటి కావాలి సార్. దాంట్లో ఏముండాలి? అన్లిమిటెడ్ థింకింగ్ ప్యాటర్న్, ఎసెన్షియల్ ఫైరింగ్ అంటే థాట్ ప్రాసెస్, అక్కడ జర్నీ చేయాలి. సో నేను ఆ విధమైన సంకల్పాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన ప్రతి మహనీయుడికి, ప్రతి మాస్టరు ఒక కుటుంబ వ్యవస్థగా తీసుకొచ్చిన బంగారు తల్లులకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సో దీన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తూ నేను ఇలా చేద్దామనుకుంటున్నాను నా కుటుంబంతో. మన అందరం కూడా ఒక డిక్లరేషన్ చేసి ఒక యూనిట్ వర్క్ కనుక చేస్తే ఈ భారతదేశం అన్నది ఇది పుణ్యభూమే కాదు, అమరత్వ శాస్త్రాన్ని అందించే ఓ మహిమాన్విత భూమి అని మనం తెలియచేద్దాం. దీనికోసం మనందరం కూడా మన జ్ఞానము మన లక్ష్యాన్ని రెండు ఇక్కడ ప్రజెంటేషన్ చేయగలిగితే మనందరం నెక్స్ట్ జర్నీ స్ట్రాంగెస్ట్ అవుతుంది. ఇది నేను అప్పీల్ చేస్తున్నాను, దాన్ని సదా స్వీకరించండి. జ్ఞానము ఉండాలి, లక్ష్యము ఉండాలి. లక్ష్యం లేని ప్రయాణం అలక్ష్యానికి గురవుతుంది. ఆ లక్ష్యంలో ఏదైనా స్వీకరించవచ్చు. అమరత్వం నా లక్ష్యం, లక్ష్యంలోంచి రాదు, అది జీవన ప్రమాణం చేస్తుంది. అక్కడ అన్నీ మారిపోతుంటాయి, డెఫినేషన్స్ అన్నీ మారిపోతాయమ్మా, అది మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ సెషన్ని నాకు ఇంత సమయాన్ని ఇచ్చిన మాస్టర్కి, ప్లస్ నాతో ప్రయాణం చేసిన నా మిత్రుడికి, మిగతా వాళ్ళందరికీ, నా కుటుంబ సభ్యులకి, ప్లస్ ప్రతి కాంతి పుంజానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.